హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ రైతు బంధు డబ్బులు ఏదైతే ఆపేయడం జరిగిందో అది ఈ రోజు నుండి మళ్ళీ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రైతు బంధు డబ్బులను నిలిపివేయాలన్నట్లు ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లు అయితే పూర్తయిపోయాయి. సో దీనివల్ల ఇప్పుడు ఈ రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఇప్పటి నుండి మనకు రైతులందరికీ కూడా ఎవరికైతే ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు భూమి ఉండి కూడా ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో, అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రైతు బంధు డబ్బులు అయితే ఈరోజు నుండి పడడం స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, చాలామందికి ఎవరైతే 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారు ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ డబ్బులు అనేటివి రావాలి. కానీ చాలామందికి కొన్ని కారణాలతో ఈ డబ్బులు అనేటివి రాలేవు. సో ఎందుకు రాలేవు, ఒకవేళ మీకు ముందు రానట్లయితే ఇప్పుడు వస్తాయా రావా, ఒకవేళ రానట్లయితే మీరు దానికి కోసం ఏం చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే నేను మీకు చెప్తాను. సో క్లియర్గా వీడియోని చూడండి. సో దట్ మీకు ఒకవేళ డబ్బులు పడనట్లయితే మీరు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి సింపుల్గా మీకు డబ్బులు అయితే వస్తాయి. అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని క్లియర్గా ఎండ్ వరకు చూడండి. అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుయబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని చూపించండి. అండ్ వీలైనంత మంది మీ బంధుమిత్రులకు, ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, మనకు ఈ రైతు బంధు డబ్బులను అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగిందో అప్పటి నుండే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోనైతే జమ చేయడం స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఎకరాల వారీగా అంటే డిసెంబరు, జనవరి టైం నుండే ఈ ప్రాసెస్ అయితే మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఇంకా పూర్తిగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాలేదు. 5 ఎకరాల లోపు ఉన్న వారికి కూడా చాలామందికి డబ్బులు అయితే రాలేవు. సో ఆ డబ్బులు ఎందుకు రాలేవో దానికి సంబంధించిన రీజన్స్ని అయితే నేను మీకు ముందు చెప్తాను. సో ఇవి కనుక మీకు ఉన్నట్లయితే వెంటనే మీరు చెక్ చేసుకొని వీటిని అయితే కరెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మీకు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. అయితే మొదటిది ఏమిటంటే ఫ్రెండ్స్, మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అనేటివి రాంగ్గా ఉండడం. సో దీనివల్ల కూడా మీకు డబ్బులు అనేటివి బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి కాకపోవడం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి కానట్లయితే వెంటనే ఈకేవైసీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్ కాకపోవడం. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది మొబైల్ నెంబర్తో కూడా లింక్ కాకపోవడం అన్నమాట. సో ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని మీ యొక్క ఆధార్ అలాగే ఫోన్ నెంబర్తోనైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకు ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల చాలామందికి ఎవరైతే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అనేటివి ఆగిపోవడం జరిగింది. సో ఆల్రెడీ మనకు ఇప్పుడు ఎవరైతే ఇట్లా కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు గనక రానట్లయితే 5 ఎకరాల లోపు భూమి ఉండి వెంటనే ఈ డీటెయిల్స్ని అయితే కరెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏమిటంటే ఖచ్చితంగా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, అలాగే మీకు రైతు బంధు డబ్బులు అనేటివి వచ్చాయో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి ఎవరైతే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి కూడా రైతు బంధు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మీ యొక్క మెసేజ్లను అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్రెడీ మొబైల్ నెంబర్తో లింకప్ అయి ఉండడం వల్ల మీకు డబ్బులు పడిన వెంటనే మీకు మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. సో మెసేజ్ వచ్చిన తర్వాత ఒకసారి బ్యాంక్కి వెళ్ళైతే డబ్బులు అనేటివి పడ్డాయి లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇంకా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో ఈ ఆధార్ అలాగే మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ లేనట్లయితే వెంటనే దీన్ని అయితే చేయించుకోండి. సో దట్ మీకు ఒకవేళ డబ్బులు రానట్లయితే డబ్బులు రావడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా మీకు
ఈ రైతు బంధు డబ్బులకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ రైతు బంధుకు సంబంధించిన అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.